ఓకే. మొన్న లూప్స్ చూసామండి. ఫ్రైడే కదా థర్స్డే అనుకుంటా. లూప్స్, వైల్ లూప్, ఫర్ లూప్ చూసాము. ఈ రోజు ఇంకా టూ డేటా టైప్స్ ఉన్నాయి, సెట్స్ అండ్ డిక్షనరీ. ఆ రెండు చూద్దాం. లూప్స్ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత అర్థమవుతుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తాను. సో ఈరోజు డిక్షనరీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం లిస్ట్, టపుల్, స్ట్రింగ్ చూసాము. సో స్ట్రింగ్ అంటే నార్మల్ టెక్స్ట్ వాల్యూస్, లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కామా సపరేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. టపుల్ అంటే ఓపెన్ బ్రాకెట్స్ లోపల కామా సపరేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. లిస్ట్ ని మనం ఏమైనా మాడిఫై చేయొచ్చు, అప్డేట్, డిలీట్ అన్ని చేయొచ్చు. టపుల్ ని మాడిఫై చేయలేము, ఇమ్యూటబుల్ అన్నమాట టపుల్. లిస్ట్ మ్యూటబుల్, స్ట్రింగ్ కూడా మ్యూటబుల్ అండి. సో ఇప్పుడు డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అన్నమాట. ఎలా డిఫైన్ చేస్తాము అంటే డిక్షనరీకి, సో డి ఈక్వల్ టు, సో మన ఈ బ్రాకెట్స్ లో ఉండాలన్నమాట. సో లిస్ట్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్ అయితే నార్మల్ ఓపెన్ బ్రాకెట్స్, డిక్షనరీ అయితే ఇలా కర్లీ బ్రాకెట్స్ ఉండాలి. సో ఇందులో వాల్యూస్ వచ్చేసి ఏ ఏకి వాల్యూ 1, సో బి కి వాల్యూ 2. సో ఇలా కామా సపరేటెడ్ వాల్యూస్ ఉండాలి. ఫస్ట్ ది కీ అండి, సెకండ్ ది వాల్యూ. ఫస్ట్ ది కీ, సెకండ్ ది వాల్యూ. ఇలా కామా సపరేటెడ్ వాల్యూస్ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని కీస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు. సో ఇక్కడ కూడా ఈ కీస్ అనేవి ఎయిదర్ స్ట్రింగ్స్, సేమ్ వేరియబుల్స్ కి ఏమేమి రూల్స్ అయితే అప్లై అవుతాయో అవన్నీ దీనికి కూడా అప్లికేబుల్ అన్నమాట. సో ఇది ఎప్పుడు ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అవ్వాలి. డిక్షనరీలో కీస్ అనేవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అవ్వాలి. ఇమ్యూటబుల్ అంటే నంబర్స్, నంబర్స్ కూడా పెట్టొచ్చు. ఫస్ట్ చూద్దాం. ప్రింట్ డి. సో డి అంటే ఇలా ప్రింట్ అయింది. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూడాలి అంటే సేమ్ లిస్ట్ పైన, టపుల్ పైన, స్ట్రింగ్ పైన ఏం చేసాము, లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్, లెంత్ ఆఫ్ డి. దీని టైప్ కూడా చూద్దాం, టైప్ ఆఫ్ డి. సో టైప్ వచ్చేసి డిక్షనరీ, దాని లెంత్ వచ్చేసి 2. అంటే ఏంటి, ఈ కీ వాల్యూని ఒక ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ కీ వాల్యూ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇలా ఎన్ని కామ సెపరేటెడ్ వాల్యూస్ ఉంటే దాని లెంత్ అంత అవుతుంది అనమాట. సో ఇందులో ఓన్లీ కీస్ చూడాలి, ఓన్లీ వాల్యూస్ చూడాలి అంటే దానికి ఒక మెథడ్ ఉంటుంది. కీస్ ఈక్వల్ టు డి డాట్ కీస్. ఓన్లీ కీస్ వస్తాయండి. ఏ, బి అనేవి లిస్ట్ లో వస్తాయి. లిస్ట్ లోనో టపుల్ లోనే వస్తాయి. చూద్దాం. ప్రింట్ కీస్ కామ కే. సో చూడండి దీని డేట్, సారీ, కీస్ అంటే ఏబి అనేవి కీస్. వాటి డేటా టైప్ ఏంటి, కీస్, సారీ, డిక్షనరీ ఆఫ్ కీస్ అన్నమాట దాని డేటా టైప్. ఒకసారి చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ కే. చూడండి దాని టైప్ వచ్చేసి డిక్షనరీ కీస్ అని వచ్చింది. సో అవి మనం ఓన్లీ వాల్యూస్ చూడాలి అనుకుంటున్నాము. ఎలా చూడాలంటే కే డాట్ వాల్యూస్, ప్రింట్ వి కామా టైప్ ఆఫ్ వి. డిక్ట్ కీస్ హ్యాస్ నో అట్రిబ్యూట్ వాల్యూస్, సారీ ఇక్కడ డి డాట్. సో చూడండి డిక్షనరీ వాల్యూస్ 1 2, డిక్షనరీ కీస్ ఏబి. ఈ రెండు డేటా టైప్స్ చూస్తే ఒకటేమో డిక్షనరీ కీస్ ఉన్నది, డిక్షనరీ కీస్ వాల్యూస్ ఉన్నది, డిక్షనరీ వాల్యూస్. సో ఇలానే మనకి కీ వాల్యూస్ రెండు కనిపించాలి ఒకేసారి అంటే ఇలా డైరెక్ట్ డిక్షనరీని ప్రింట్ చేసినా కనిపిస్తుంది. అలా కాకుండా మనకి కీ వాల్యూ అనేది ఒక పేర్ లాగా కనిపించాలి అంటే డిక్ డాట్ ఐటమ్స్. ఐటమ్స్ ఈక్వల్ టు డిక్ డాట్ ఐటమ్స్, ప్రింట్ ఐటమ్స్ కామా టైప్ ఆఫ్ ఐటమ్స్. ఆర్డర్డ్ పేర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి చూడండి ఇక్కడ.
చూడండి వాల్యూస్ అనేది ఇంతకు ముందు రిజల్ట్ అది. ఇప్పుడు డిక్ డాట్ ఐటమ్స్ అంటే ఏ అనేదికి 1 అనేది వాల్యూ, బి అనేదికి 2 అనేది వాల్యూ. దీని డేటా టైప్ వచ్చేసి డిక్షనరీ ఐటమ్స్. సో ఇలా కీస్ కావాలంటే జస్ట్ డాట్ కీస్, వాల్యూస్ కావాలంటే డాట్ వాల్యూస్, ఐటమ్స్ కావాలి మొత్తం కావాలి అంటే ఇలా డిక్షనరీ డాట్ ఐటమ్స్ చేస్తే ఇలా వస్తుంది మనకి. సో ఇక్కడ మనం ఇందులో ఏమేమి వేరియబుల్ టైప్స్ ఇవ్వచ్చో చూద్దాం. డిక్షనరీలో కీస్ ఏమేమి ఇవ్వచ్చో చూద్దాం. ఫస్ట్ నంబర్స్ ఇవ్వచ్చా, 1 కి వాల్యూ వచ్చేసి 2 కి వాల్యూ 3. సో ఫస్ట్ ఇది ట్రై చేద్దాం, ఇది యాక్సెప్టబుల్ కాదా. ప్రింట్ ఈ పైన వరకు కామెంట్ చేద్దామండి. సో ఇలా నంబర్స్ ఇవ్వడం కూడా యాక్సెప్టబుల్ కీస్ గా. సో దీంట్లో కీస్ వాల్యూస్ అన్ని ప్రింట్ చేసి చూద్దాం కరెక్ట్ గా వస్తుందా లేదా. డిక్షనరీ డాట్ కీస్ డాట్ వాల్యూస్ డాట్ ఐటమ్స్. సో ఫస్ట్ D1 అంటే మొత్తం ప్రింట్ అయింది, మనం ఇచ్చిన ఇన్పుట్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అయింది. కీస్ వచ్చేసి 1 2, వాల్యూస్ వచ్చేసి ఏబి, ఐటమ్స్ అంటే 1A 2B. ఓకే కరెక్ట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ డిక్షనరీ 2 ఇంకో ఇన్పుట్స్ ఇద్దాం. ఒక స్ట్రింగ్ ఇద్దాం, ఇది లాంగ్వేజ్ పైథాన్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ 100. నెక్స్ట్ జస్ట్ మార్క్స్. మార్క్స్ అనేది లిస్ట్ లో ఇద్దాం, లిస్ట్ యాక్సెప్టబుల్ కాదా చూద్దాం. మార్క్స్ ఫస్ట్ 3 స్టూడెంట్స్ పెడదామండి, 3 మార్క్స్ ఇద్దాం. మన డేటా మీనింగ్ఫుల్ గా ఉండాలి, నేను ఇక్కడ 3 అని మార్చాను, అంతకు మించి ఏం లేదు. సో మార్క్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా ఏమి ఇవ్వచ్చు. సో మన వాల్యూ లిస్ట్ అవ్వచ్చా లేదా చూద్దాం. సో మన కీ అనేది లిస్ట్ ఇచ్చానండి, వాల్యూ ఒక స్ట్రింగ్ ఇస్తాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. ప్రింట్ D2. ఫస్ట్ అసలు ఈ సింటాక్స్ కరెక్టా కదా చెక్ చేద్దాం. చూడండి టైప్ ఎర్రర్, అన్హాషబుల్ టైప్ లిస్ట్. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట, మనం లిస్ట్ అనేది కీగా ఇవ్వకూడదు. సో మనం ఇదే అని ఎలా చెప్తున్నాము, ఈ మార్క్స్ కూడా లిస్ట్ కదా, ఇది ఎర్రర్ అయి ఉండొచ్చు కదా. చూద్దాం. సరే మనం ఇది ఎర్రర్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని తీసేసి చూద్దాం. సో చూడండి ఇప్పుడు బాగానే వచ్చింది, వాల్యూస్ లిస్ట్ అయితే తీసుకుంటుంది కానీ కీస్ లిస్ట్ అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది మ్యూటబుల్ అండి, మనం చేంజ్ చేయొచ్చు దాన్ని. లిస్ట్ ఆబ్జెక్ట్ మ్యూటబుల్, అందులో ఎలిమెంట్స్ అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ డిలీట్ అన్ని చేయొచ్చు. కాబట్టి మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ని కీస్ గా కన్సిడర్ చేయదన్నమాట. సో టపుల్ యాక్సెప్ట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ టపుల్ అంటే ఓపెన్ బ్రాకెట్స్ లో ఉండాలి. జస్ట్ నార్మల్ 1 2 3 ఇస్తాను, నేను వాల్యూ టపుల్ అని చెప్తాం. సో తీసుకుంది టపుల్. ఎందుకు అంటే ఇది ఈ టపుల్ అనేది ఇమ్యూటబుల్, దీన్ని చేంజ్ చేయలేము. సో కాబట్టి
ఇది తీసుకుంటుంది, టపుల్ తీసుకుంటుంది, లిస్ట్ తీసుకోదు. మనం వేరియబుల్స్ స్ట్రింగ్ ఇవ్వచ్చు, టపుల్ ఇవ్వచ్చు, డిక్షనరీ ఇవ్వచ్చో లేదా చెక్ చేద్దాం ఇప్పుడు. కీని మనం ఒక వర్డ్ పెడదామండి. సరే, డిక్షనరీని కీగా వాల్యూగా ఇద్దాము. ట్రై చేద్దాం ఫస్ట్. వన్, బి, టూ. ఇది ఒక డిక్షనరీ. డిక్షనరీని కీగా ఇద్దాము. లాంగ్వేజ్. సో దీని వాల్యూ కోర్స్ అంత. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. చూడండి, అన్హాషబుల్ టైప్ డిక్ట్. సో డిక్ట్ కూడా అంతే అనమాట. డిక్షనరీలోంచి ఎలిమెంట్స్ అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కాబట్టి డిక్షనరీ కూడా ఇన్పుట్ గా తీసుకోదు. ఇప్పుడు రూల్స్ చూద్దాం దీనికి. కీస్ షుడ్ బి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఇట్ షుడ్ బి either numbers, strings, tuple, but not list or dictionary. సో కీస్ అనేవి స్ట్రింగ్ అవ్వచ్చు, నంబర్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, కానీ లిస్ట్, డిక్షనరీ ఈ రెండింటిని యాక్సెప్ట్ చేయదన్నమాట. వీటిని తీసేద్దాం, కామెంట్ చేసేద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఏదర్ లిస్ట్ ఆర్ టపుల్ అయినప్పుడు మనం ఇండెక్స్ తోటి ఎలిమెంట్స్ యాక్సెస్ చేస్తాము. సో ఇలా డిక్షనరీ అయినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. డిక్షనరీ అయితే కీస్ తో చేయాలి. కీస్ అంటే ఏంటి? ఇందులో లాంగ్వేజ్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్, ఈ టపుల్ అండ్ డిక్ట్, ఇవి కీస్ అన్నమాట. ఫస్ట్ కీస్ అంటే ప్రింట్ చేద్దాం. ప్రింట్ డి డాట్ కీస్. దీని లెంత్ ఎంతో చెక్ చేద్దాం ఫస్ట్. లెంత్ ఆఫ్ D2 ఎంత ఉంటుందండి లెంత్ ఇది? సో ఇది మొత్తం 1, 2, నెక్స్ట్ మార్క్స్ 3, ఈ టపుల్ 4, డిక్షనరీ 5. లెంత్ 5 ఉండాలి. 5 కీస్ రావాలి మన అవుట్పుట్ లో. D2. సో లెంత్ 5 వచ్చింది. ఇందులో మనకి 5 కీస్ ఉన్నాయి. లాంగ్వేజ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్, టపుల్ అండ్ డిక్షనరీ. సో ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి అంటే ఈ లాంగ్వేజ్ కి ఉన్న ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇండెక్స్ తో చూద్దాం. ఇండెక్స్ పనిచేస్తుందా లేదా, దీంట్లో డిక్షనరీలో ఇండెక్స్ పనిచేస్తుందా లేదా. D2 ఆఫ్ 0. చూడండి, కీ ఎర్రర్ 0. కీ ఎర్రర్ అంటే ఏంటంటే మనం D2 ఆఫ్ ఇలా బ్రాకెట్ లో యాక్సెస్ చేస్తున్నప్పుడు డిక్షనరీని ఖచ్చితంగా కీనే పాస్ చేయాలి, ఇండెక్స్ కాదు పాస్ చేయాల్సింది. ఇక్కడ లాంగ్వేజ్, ఇందులో ఏం కీస్ ఉంటే ఆ కీస్ ఇక్కడ పాస్ చేయాలి. కేస్ సెన్సిటివ్ ఎలా ఉంటే అలాగే పాస్ చేయాలి. చూడండి, లాంగ్వేజ్
లాంగ్వేజ్ కున్న వాల్యూ పైథాన్. అలాగే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కున్న వాల్యూ 3. ప్రింట్ చేద్దాం. ప్రింట్ D2 ఆఫ్ డిక్షనరీ ఆఫ్ మన కీ నేమ్. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3 వచ్చింది ఇక్కడ. సో ఇది బాగానే ఉందండి. మార్క్స్ చూద్దాం ఇక్కడ. ప్రింట్ D2 ఆఫ్ మార్క్స్. మార్క్స్ అంటే మనకి లిస్ట్ వాల్యూ వస్తుంది. సో 10, 20, 30. దీని టైప్ చూద్దాం. మళ్ళీ నాకు ఓన్లీ 10 కావాలి, ఓన్లీ 20 కావాలి, ఓన్లీ 30 కావాలి అంటే ఎలా చేయాలి? సేమ్ మనం ఇది లిస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు టైప్ చూద్దాం అవండి. ప్రింట్ టైప్ ఆఫ్ D2 ఆఫ్ మార్క్స్. దీని డేటా టైప్ చూద్దాం. సో టైప్ వచ్చేసి లిస్ట్. సో D2 ఆఫ్ మార్క్స్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే D2 ఆఫ్ మార్క్స్ ఆఫ్ 0. D2 ఆఫ్ మార్క్స్ అంటే మనకి జస్ట్ ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ ఉందండి. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ లోపల ఎలిమెంట్స్ కావాలి అంటే జస్ట్ ఇది ఈ లిస్ట్ నేమ్ ఇది అనుకొని దీని పక్కన ఇండెక్స్ ఆఫ్ 0, ఆఫ్ 1 లేదంటే ఆఫ్ 2 ఎంత ఉంటే అంత మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూని బట్టి ఇలా ఇండెక్స్ తెచ్చుకుంటాము. చూడండి మార్క్స్ ఆఫ్ 0, మార్క్స్ లోపల లిస్ట్ ఉంది. లిస్ట్ లో 0th పొజిషన్ లో 10 అనే ఎలిమెంట్ ఉంది. సో 10 ప్రింట్ అయ్యింది. అలాగే మనం టపుల్ది చూద్దాం. ప్రింట్ D2 ఆఫ్ చూడండి. సారీ, ఓకే, దాని వాల్యూ టపుల్ ఉంది. సో D2 ఆఫ్ 1, 2, 3 అంటే దాని వాల్యూ టపుల్. సో మీకు ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి, సెకండ్ ఎలిమెంట్ కావాలి అంటే కూడా చూడొచ్చండి. అది చూద్దాం. ఇది ఫస్ట్ కీ, దీనికి కీకి ఉన్న వాల్యూ టపుల్. నెక్స్ట్ ఈ డిక్షనరీ. ప్రింట్ D2 ఆఫ్ డిక్షనరీ. సో ఈ డిక్షనరీలో ఏ బి అనే 2 కీస్ ఉన్నాయి. సో దీని టైప్ చూస్తే మనకి డిక్షనరీ ఆబ్జెక్టే వస్తుంది. టైప్ ఆఫ్ D2 ఆఫ్ డిక్. చూడండి, దీని టైప్ వచ్చేసి డిక్షనరీ. సో దీంట్లో ఎలిమెంట్స్ ఏమైనా యాక్సెస్ చేయాలి అంటే ఈ డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా యాక్సెస్ చేయాలంటే జస్ట్ లైక్ ఇంతవరకు ఒక డిక్షనరీ అనుకొని దాంట్ లోపల కీస్ మళ్ళీ నెస్టెడ్ డిక్షనరీ అనుకోండి ఇది. ప్రింట్ సో నాకు ఏలో ఉన్న వాల్యూ కావాలి. ఏకే వాల్యూ ఎంత? 1. సో 1 ఎలా రావాలి చూద్దాం. D2 ఆఫ్ డిక్షనరీ. సో ఇంతవరకు చేస్తే అండి మనకి A1, B2 అని వస్తాయి. సో అందులోపల మళ్ళీ ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఇలా ఏ పెడతాము. నెస్టెడ్ డిక్షనరీస్ ని యాక్సెస్ చేయడం ఇలాగా. సో ఇక్కడ వరకు
ఒక కీ అన్నమాట. ఈ కీ లోపల ఉన్న వాల్యూస్ లోపల ఉన్న కీస్ మళ్ళీ చూడండి. ఏ కి వాల్యూ 1 ఉంది ఇక్కడ. సో 1 ప్రింట్ అయింది. ఇలాగా ఇలా ఏ లోపల మళ్ళీ మీకు ఇంకొక డిక్షనరీ ఉంది అనుకోండి. చూద్దాం, ఇక్కడే పెట్టేద్దాం. ఏ కి వాల్యూ వచ్చేసి కూడా మళ్ళీ డిక్షనరీ అనుకుందాం. 1 1 అనేది కీ. సో ఎన్ని 1 అనేది వాల్యూ. సో డిక్షనరీ లోపల డిక్షనరీ మళ్ళీ ప్రింట్ ఈ ఏ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏ వరకు ప్రింట్ చేద్దాం ఫస్ట్. చూడండి, ఏ వరకు ప్రింట్ చేస్తే ఫస్ట్ జస్ట్ డిక్షనరీ వరకు ప్రింట్ చేస్తే ఇది వచ్చింది వాల్యూ. A1 B11 B2 అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏ వరకు ప్రింట్ చేసినప్పుడు, ఏ వరకు యాక్సెస్ చేసినప్పుడు మనం ఏకి ఉన్న వాల్యూ వచ్చింది 1 1. దీని టైప్ మళ్ళీ డిక్షనరీ. సో నెక్స్ట్ నాకు 1 కి ఉన్న వాల్యూ రావాలి అంటే ఏ పక్కన 1 పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కీ 1 కాబట్టి, కీ 1 కాబట్టి ఇక్కడ 1 పెడుతున్నాను ఇమీడియట్ గా. సో మనకి ఓఎన్ఈ 1 అనేది వస్తుంది. చూడండి 1 వచ్చింది. సో ఇలా నెస్టెడ్ డిక్షనరీస్ అయినప్పుడు లోపల లోపల ఇంకా ఏమున్నాయో చూడాలి అనుకుంటే కీ నెక్స్ట్ కీ నెక్స్ట్ కీ నెక్స్ట్ కీ అలా పెడుతూ వెళ్ళాలన్నమాట. డిక్షనరీని యాక్సెస్ చేయడం ఎలా అండి? డిక్షనరీ మీద మెథడ్స్ చెప్తాను. అర్థమైంది ఇక్కడ వరకు? ఎస్ అండి, అర్థమైంది. ఓకే. డిక్షనరీ మీద మెథడ్స్ చూద్దాం ఇప్పుడు. లాంగ్వేజ్ పైథాన్, డేటాబేస్ MySQL, నెక్స్ట్ రోల్ వచ్చేసి డేటా ఇంజనీరింగ్. సో ఇదొక డిక్షనరీ అండి. సో ఈ డిక్షనరీలో ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలి మనం కొత్తగా. రోల్ ఉంది, డెసిగ్నేషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను నేను ఇందులోకి. ఫస్ట్ ఇది ప్రింట్ చేద్దాం. ప్రింట్ డి. ఇక్కడ వరకు ఏముందో చూద్దాం. సో జస్ట్ మనం ఏమి ఇచ్చామో ఇన్పుట్, అవుట్పుట్ అదే వచ్చింది. నెక్స్ట్ ఈ డిక్షనరీలోకి ఇంకో వాల్యూ యాడ్ చేయాలి. ఉన్న వాల్యూస్ తో పాటు, ఉన్న డేటాతో పాటు ఇంకొంచెం డేటా యాడ్ చేయాలనుకుంటున్నాను ఇందులోకి. సో డిక్షనరీ ఆఫ్ డెసిగ్నేషన్ అనేది ఇక్కడ లేదు. సో నేను డెసిగ్నేషన్ యాడ్ చేస్తా. డెసిగ్నేషన్. సో మేనేజర్ అని ఇద్దాం డెసిగ్నేషన్ కి. మనం ఏదైనా కొత్త వాల్యూస్ యాడ్ చేయాలి అంటే అండి డిక్షనరీ ఆఫ్, ఇక్కడ డిక్షనరీ పేరేంటి డి. సో డి ఆఫ్ మనకు కావాల్సిన కీ పేరు డెసిగ్నేషన్, దాని వాల్యూ మేనేజర్. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం డిక్షనరీ. సో ఫస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు మనం ఏం ఇన్పుట్ ఇచ్చామో అదే ఇన్పుట్ ఉందండి. నెక్స్ట్ డెసిగ్నేషన్ యాడ్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తే ఇది కూడా డెసిగ్నేషన్ వచ్చింది. డెసిగ్నేషన్ ఇస్ మేనేజర్. ఓకే, మనం ఇక్కడ డెసిగ్నేషన్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు లేదు, ఇనిషియల్ డిక్షనరీలో లేదు డెసిగ్నేషన్, మనం కొత్తగా ఇచ్చాము. అలా కాకుండా మనం ఆల్రెడీ ఉన్న ఉన్న కీకే మనం ఇంకో వాల్యూ ఇస్తున్నాం అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ ఉంది, లాంగ్వేజ్ కి వాల్యూ పైథాన్. నేను ఇప్పుడు లాంగ్వేజ్ ని సి చేస్తాను, లేదంటే జావా. డిక్షనరీ ఆఫ్ ప్రింట్ కాదు, డిక్షనరీ ఆఫ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా. నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ చేస్తా. ప్రింట్ డిక్షనరీ.
సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పైథాన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన ఫస్ట్ లైన్ డి అనేది ఇనిషియలైజ్ చేసాం, కొన్ని వాల్యూస్ ఇచ్చాము, అది ప్రింట్ చేసినప్పుడు వచ్చిన ఇన్పుట్ ఇచ్చినట్టుగానే వచ్చింది. నెక్స్ట్ డెసిగ్నేషన్ యాడ్ చేసాం, మేనేజర్ అని, అది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ లాంగ్వేజ్ కి జావా అని ఇచ్చాము. ఇప్పుడు పైథాన్ ఉంటుందా జావా ఉంటుందా, ఇక్కడ చూద్దాం. జావా ఉంది చూడండి. సేమ్ ఒకే వేరియబుల్ కి మనం మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఓన్లీ లేటెస్ట్ ఎలా అయితే స్టోర్ అవుతుందో, నేను వేరియబుల్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఒకే వేరియబుల్ కి మల్టిపుల్ వాల్యూస్ ఇస్తే లేటెస్ట్ గా మీరు ఏదైతే ఇచ్చారో అదే స్టోర్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అందనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ పైథాన్ ఉంది, ఆల్రెడీ ఉన్న కీకి మీరు వేరే వాల్యూ ఇస్తే అది అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇది డిక్షనరీ అప్డేట్ చేయడం, అప్డేటింగ్ డిక్షనరీ. ఇది ఇన్సర్ట్ అనుకోండి, ఇన్సర్ట్. సో దీంట్లో పొజిషన్స్ ఉండవండి. నేను ఈ పైథాన్ పక్కనే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, డివి పక్కనే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, ఉండదు. ఇలాంటి కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ యాక్సెస్ చేసేది ఇండెక్స్ తో కాదు, కీస్ తోటి. సో ఇది ఏ పొజిషన్ లో ఇచ్చినా ఏం ఎఫెక్ట్ ఉండదు అనమాట. మనం యాక్సెస్ చేసేది కీస్ తో కాబట్టి, మనం పొజిషన్స్ తో ఇండెక్స్ తో యాక్సెస్ చేయట్లేదు. సో మనం ఈ పొజిషన్ లో పెట్టాలి, ఈ పొజిషన్ లో పెట్టాలి అనే రూల్ ఉండదు డిక్షనరీలో. డిక్షనరీలోంచి ఒక ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఇప్పటి వరకు మన డిక్షనరీలో ఏమేమి ఉన్నాయి? లాంగ్వేజ్, డిబి, రోల్, డెసిగ్నేషన్, ఇంతవరకు ఉన్నాయి. డి డాట్ పాప్. పాప్ అంటే డిలీట్ అండి. డిలీట్ చేసిన ఏం డిలీట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ పాప్ తోటి. ఇక్కడ ఒక ఎర్రర్ చూడండి. ఇక్కడ పాప్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్, గాట్ 0. అంటే మనం ఏమేమి డిలీట్ చేయాలనుకున్నామో ఆ కీస్ ఇక్కడ చెప్పాలన్నమాట. నేను రోల్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, డిబి డాట్ పాప్, ఇంత ఇక్కడ వరకు మనకి అన్ని ఉన్నాయి. యాడ్ చేసిన, అప్డేట్ చేసిన, ఇన్సర్ట్ చేసిన అన్ని ఉన్నాయి. నెక్స్ట్ పాప్ ఆఫ్ రోల్. రోల్ ని డిలీట్ చేశాను నేను. రోల్ అంటే ఏంటి? డేటా ఇంజనీర్ అనే రోల్ ని డిలీట్ చేశాను. సో అయిపోయిన తర్వాత ఓన్లీ మిగిలిన కీస్ వచ్చాయి. ఇలా పాప్ యూస్ చేసినప్పుడు మీరు ఏ కీ వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ కీ స్పెసిఫై చేయాలి. సో అది డిలీట్ చేయడం, ఇన్సర్ట్, అప్డేట్. మీకు మల్టిపుల్ కీస్, మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయాలంటే కూడా ఇంతే అండి. మీరు చాలా ఉన్నాయి, ఒక టెన్స్, హండ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ లూప్ రాసుకుంటాము ప్రతిసారి ఏం యాడ్ అవ్వాలి అనే దానికి. నెక్స్ట్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ రెండు అన్ని చేసాము. నెక్స్ట్ డి డాట్ డిలీట్ అనే మెథడ్ ఏం చేస్తుందో చూద్దాం. డిలీట్ అనే ఇక్కడ ప్రింట్ చేద్దామండి మళ్ళీ డిని. డిలీట్ డి అంటే ఏమవుతుందంటే ఈ కంప్లీట్ డిక్షనరీ మొత్తం ఉండదు, డిలీట్ అయిపోయింది. డిలీట్ చేసిన తర్వాత ఏముందో చూద్దాం. నేమ్ డి ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇక్కడ ఉంది కదా. సారీ అండి, డెల్ డిఏ చెప్తాను ఎర్రర్ ఎందుకు వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ లైన్ ఎర్రర్ ఏ లైన్ లో వస్తుంది? ప్రింట్ డి అనే లైన్ లో వస్తుంది. లైన్ 71 అంట. అంటే ఈ లాస్ట్ లైన్ లో ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకు? ఇక్కడ చూడండి, డి డాట్ పాప్ ఆఫ్ రోల్, రోల్ ని డిలీట్ చేసిన తర్వాత ప్రింట్ చేసాము.
సో అది ఈ లైన్ లో వచ్చింది, రోల్ డిలీట్ అయిపోయింది, ఇందులో ప్రింట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, మనం డిలీట్ డి అంటే ఏంటి, ఈ డిక్షనరీని మొత్తం డిలీట్ చేసేస్తున్నాము. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ డి అంటే ఆబ్జెక్ట్ లేదు, లేదన్నప్పుడు ఎలా ప్రింట్ చేస్తుంది, నేమ్ డి ఈస్ నాట్ డిఫైన్డ్, డి అనేది నాట్ ఎగ్జిస్టింగ్ అని చెప్తుంది. అదనమాట ఎర్రర్. సో మీరు మొత్తం డిక్షనరీయే వద్దు అంటే ఇలా డిలీట్ డి అంటే కంప్లీట్ డిక్షనరీ డిలీట్ అయిపోద్ది. లేదు ఒక్కొక్క వాల్యూ డిలీట్ చేయాలంటే ఇలా మీరు ఏ కీ వద్దు అనుకుంటే ఆ కీ ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాండి. ఒకే డిక్షనరీలో సేమ్ కీస్ తోటి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే ఏం జరుగుద్ది. డిక్షనరీలో సేమ్ కీస్ బట్ డిఫరెంట్ వాల్యూస్. ఏ కి 1 ఇస్తాను ఫస్ట్. జనరల్ గా ఇలా సేమ్ కీస్ కి డిఫరెంట్ వాల్యూస్ రియల్ టైమ్ లో నాట్ ఎగ్జిస్ట్ ఉండదండి. ఈ కేసు అసలు వ్యాలిడ్ కాదు. ఒకటే కీకి డిఫరెంట్ వాల్యూస్ ఉండడం అనేది అది వ్యాలిడ్ సినారియో కాదు. కానీ చూద్దాం ఏమవుతుందో. సో రన్ అయ్యింది, ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ డి. సో చూడండి, ఏ కి 1 ఓఎన్ఈ 1 ఉంది, జస్ట్ 1 అని ఇచ్చిన నంబర్ లేదు. ఎందుకంటే వేరియబుల్స్ అయినా నంబర్స్ అయినా ఏవైనా సరే, సారీ వేరియబుల్స్ అయినా డిక్షనరీస్ అయినా ఒకే వాల్యూ ఒకే కీకి ఒకే వేరియబుల్ కి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు లేటెస్ట్ గా ఏది ఇస్తామో అదే ఉంటది అనమాట. పాతది ఓవర్ రైట్ అయిపోద్ది. ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఫస్ట్ మనం ఆర్డర్ లో డిఫైన్ చేసింది ఏంటి, A1. సో ఈ ఏ మళ్ళీ అక్కరైంది అంటే దాని వాల్యూ రీప్లేస్ అయిపోద్ది. ఇది మాత్రమే కన్సిడర్ చేస్తుంది, మిగతా దాన్ని తీసేస్తుంది. సో నేను ఇప్పుడు ఏ కి ఇది తీసేసి నేను ఇంకో వాల్యూ ఇస్తాను ఇక్కడ. ఏ కి TW2 అని ఇస్తా. సో ఇప్పుడు అన్ని పోతాయి, చివరిలో ఏ కి ఏ వాల్యూ అయితే చెప్పానో అదే మిగులుతుంది. చూడండి, ఏ వాల్యూ 2 అయింది, పోయని 1 లేదు, మనం ఫస్ట్ ఇచ్చిన జస్ట్ నంబర్ 1 లేదు. సో అలా అనమాట, సేమ్ వాల్యూ సేమ్ వేరియబుల్ కి సేమ్ కీ కి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే లేటెస్ట్ గా ఏది ఇస్తే అదే మిగులుతుంది, మిగతాది ఓవర్ రైడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ డిక్షనరీస్ మీద ఫర్ లూప్ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఇది ఒక డిక్షనరీ అండి. ఇందులో ఒక ఫర్ లూప్ తో ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎక్స్ ఇన్ డి ప్రింట్ ఎక్స్. ఏం ప్రింట్ అవుతాయి ఇందులో, ఫర్ ఎక్స్ ఇన్ డి ప్రింట్ ఎక్స్ అంటే ఏంటి, ఒక్కొక్క ఆబ్జెక్ట్, ఎక్స్ అనేది ప్రతి ఆబ్జెక్ట్ ఇందులో. ఫర్ ఎక్స్ ఇన్ డి ప్రింట్ ఎక్స్. డిఫాల్ట్ గా కీస్ ప్రింట్ అయ్యి లాంగ్వేజ్ డిబి రోల్. మనం ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ డిబి, సారీ రోల్, ఇవనేవి కీస్. సో మనం డిఫాల్ట్ గా ఫర్ ఎక్స్ ఇన్ డిక్షనరీ అంటే ఈ ఎక్స్ లో కీస్ స్టోర్ అవుతాయి అన్నమాట. సో అలా కాకుండా ఫర్ కే ఇన్ డిక్ డాట్ కీస్ అంటే ఈ కేలే ఉంటాయి. ఇప్పుడు మనం స్పెసిఫై చేస్తున్నాం కీసే ఉంటాయి, దీని మీనింగ్ ఒకటే దీని మీనింగ్ ఒకటే అనమాట. ఫర్ ఎక్స్ ఇన్ డి అన్నా కూడా కీసే తీసుకొస్తుంది. ఫర్ ఎక్స్ ఇన్ డి డాట్ కీస్ ప్రింట్ కే అంటే కూడా మనకి కీసే ఇస్తుంది. చూడండి 2 టైమ్స్ రిపీట్ అయింది, ఎందుకంటే ఒకటేమో ఫస్ట్ ఫర్ లూప్ లోది, ఇంకొకటేమో నెక్స్ట్ ఫర్ లూప్ లోది. సో ఎక్స్ ఇన్ డి అన్న డిఫాల్ట్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎక్స్ ఇన్ డి అనగానే మనకు వచ్చేది అందులో కీసే. లేదు డిక్షనరీ డాట్ కీస్, ఫర్ ఎక్స్ ఇన్ డిక్షనరీ డాట్ కీస్ ప్రింట్ ఎక్స్ అంటే కూడా వచ్చేది మనకి కీసే అన్నమాట. సో ఈ రెండింటి డిఫాల్ట్ గా మనకు వచ్చేది కీసే. లేదు నాకు ఓన్లీ వాల్యూస్ కావాలి, ఇప్పుడు ఫర్ లూప్ లో ఓన్లీ వాల్యూస్ కావాలి. ఫర్ వి ఇన్ డిగ్ డాట్ వాల్యూస్ ప్రింట్ వి. ఇప్పుడు ఓన్లీ వాల్యూస్ వస్తాయి అన్నమాట.
చూడండి, ఇదేమో ఫస్ట్ ఫర్ లూప్ వి, ఇది నెక్స్ట్ ఫర్ లూప్ వి రోల్ వరకు, ఈ నెక్స్ట్ 3 వాల్యూస్ వచ్చేసి ఈ థర్డ్ ఫర్ లూప్ వి. థర్డ్ ఫర్ లూప్ లో మనం ఓన్లీ వాల్యూస్ యాక్సెస్ చేస్తున్నాం. పైథాన్ MySQL డేటా ఇంజనీర్ ఓన్లీ వాల్యూస్. ఫస్ట్ 2 లో ఓన్లీ కీస్, లాంగ్వేజ్ DB రోల్ ఓన్లీ కీస్. నెక్స్ట్ ఇంకొక డిక్షనరీ ఉంది అనుకుందాం మనం. D1 ఈక్వల్ టు డెసిగ్నేషన్ మేనేజర్, ఆర్గనైజేషన్, సమ్ TCS. సరే అండి, ఇలా 2 డిక్షనరీస్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం కంబైన్ చేయొచ్చా లేదా చూద్దాం. ప్రింట్ D ప్లస్ D1, సారీ బ్రాకెట్ D ప్లస్ D1. సో డిక్షనరీకి ప్లస్ ఆపరేటర్ సపోర్ట్ చేయదంట. అన్సపోర్టెడ్ ఆపరెంట్ ఫర్ డిక్షనరీ మైనస్ అవుతుందో చూద్దాం. సో ప్లస్ అవ్వట్లేదు, మైనస్ అవ్వట్లేదు. కానీ ఈ D1 లో ఉన్నవి కూడా ఈ D లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను నేను మొత్తం. ఈ డెసిగ్నేషన్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఇన్పుట్ ఇలా ఇచ్చారండి. D లోనేమో ఈ 3 ఉన్నాయి, D1 లోనేమో ఇవి ఉన్నాయి. ఆర్గనైజేషన్, డెసిగ్నేషన్, ఆర్గనైజేషన్, ఈ 2 కూడా నేను ఇందులోకి వెళ్ళాలనుకుంటున్నాను ఫస్ట్ దాంట్లోకి. అప్పుడు అది ఎలా చేయాలి అంటే, సో ఈ ఆబ్జెక్ట్ ని మనం ఏమి ఇటరేట్ చేయట్లేదు. మనం ఇందులో ఉన్న ఆబ్జెక్ట్ ఒక్కొక్కటి తీసుకొని ఇందులోకి యాడ్ చేయాలి, D లోకి యాడ్ చేయాలి. ఇంకొకటి ఈ ఫర్ లూప్ లో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఫర్ కీ కామా వాల్యూ ఇన్ D డాట్ ఐటమ్స్. డిక్షనరీ డాట్ ఐటమ్స్ అంటే ఏంటి? లాంగ్వేజ్ కామా పైథాన్, DB కామా MySQL అలా ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు 2 ఒకేసారి కావాలి అంటే ఇలా ప్రింట్ K కామా V. సో ఇందులో 2 వాల్యూస్ స్టోర్ అవుతాయి కాబట్టి మనం ఫర్ లూప్ రాసినప్పుడు 2 వాల్యూస్ ని చెప్తున్నాము. చూడండి, ఇదంతా ముందు ఫర్ లూప్ వి, ఓన్లీ కీస్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ K కామా V అంటే ఇదిగోండి, లాంగ్వేజ్ అనేది కీ, పైథాన్ అనేది వాల్యూ, సేమ్ DB అనేది కీ, MySQL వాల్యూ, రోల్ ఈస్ కీ, డేటా ఇంజనీర్ వాల్యూ. సో అలా అన్నమాట. ఇలా కీ వాల్యూ 2 రావాలంటే ఇలాగ చేస్తాము. సో ఇప్పుడు మన క్రైటీరియా ఏంటి? ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని పై దాంట్లోకి వెళ్ళాలి. అంటే ఇందులో ఒక్కొక్కటి తీసుకోవాలి, అంటే దీని మీద ఫర్ లూప్ ఇటరేషన్ జరగాలి. ఫర్ ఎక్స్ ఇన్ D1, డిక్షనరీని మనం ఎప్పుడు కీస్ తోనే యాక్సెస్ చేస్తాం కాబట్టి ఈ ఎక్స్ లో కీ ఉంటది అనమాట. ఫర్ ఎక్స్ ఇన్ D అన్నా ఒకటే, ఫర్ ఎక్స్ ఇన్ D డాట్ కీస్ అన్నా ఒకటే. మన ఇష్టం, అవి ఎలా యాక్సెస్ చేసినా ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఎలిమెంట్, ఇక్కడ వచ్చిన ప్రతి ఎలిమెంట్ కి ఫస్ట్ ప్రింట్ ఎక్స్ చేద్దాం. సో నేను D1 ని ఇటరేట్ చేస్తున్నాను, D1 ని ఇటరేట్ చేస్తున్నాను. ఇందులో ఉన్న కీస్ ఏంటి? డెసిగ్నేషన్, ఆర్గనైజేషన్. రన్ చేద్దాం. సో డెసిగ్నేషన్, ఆర్గనైజేషన్ బాగానే వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఆబ్జెక్ట్ వచ్చిన ప్రతిసారి ఈ డిక్షనరీలోకి వెళ్ళాలి. డిక్షనరీ ఆఫ్ ఎక్స్, ఈ ఎక్స్ లో ఏమున్నాయి? డెసిగ్నేషన్, ఆర్గనైజేషన్. సో ఫస్ట్ టైం డెసిగ్నేషన్ వస్తుంది ఇక్కడికి. D ఆఫ్ ఎక్స్ మన కీ అయింది అనమాట. డెసిగ్నేషన్ అనేది కీ. ఫస్ట్ టైం మనం ఏమైనా కొత్త ఆబ్జెక్ట్ యాడ్ చేయాలి అంటే D ఆఫ్ కీ ఈక్వల్ టు వాల్యూ, డిక్షనరీ ఆఫ్ కీ ఈక్వల్ టు వాల్యూ అని చెప్తాము. సేమ్ ఇక్కడ అంతే, డిక్షనరీ ఆఫ్, ఇందులో లేదు, మనం ఇందులోకి యాడ్ చేయాలనుకుంటున్నాం కొత్త వాల్యూని. సో డిక్షనరీ ఆఫ్ డెసిగ్నేషన్ ఈక్వల్ టు, ఈ కీస్ ఆల్రెడీ ఇక్కడ లేవు కాబట్టి అంటే యాడ్ అవుతాయి, ఆల్రెడీ ఉంటే అప్డేట్ అవుతాయి. ఇక్కడ చూద్దాం ఇంకొక వాల్యూ ఉన్న
ఉన్న కీనే ఇంకొకటి ఇద్దాం. రోల్ రోల్ వచ్చేసి సీనియర్ డేటా ఇంజనీర్ అని పెడదాం. చూద్దాం. ఆల్రెడీ కీస్, కొత్త కీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీస్ కూడా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రింట్ డి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇందులో వాల్యూస్ కావాలంటే ఎలాగా, D1 ఆఫ్ డెసిగ్నేషన్ అంటే మేనేజర్ వస్తుంది, D1 ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే TCS, D1 ఆఫ్ రోల్ అంటే సీనియర్ డేటా ఇంజనీర్. సో ఇప్పుడు అంటే ఏంటి, D1 ఆఫ్ మనకి ఏ ఎక్స్ లో ఆల్రెడీ ఉన్నాయి, డెసిగ్నేషన్ ఉంది, ఆర్గనైజేషన్, రోల్ అన్ని ఉంటాయి. సో D1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్, సారీ, డి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు D1 ఆఫ్ ఎక్స్. ఎందుకంటే డి ఆఫ్ ఎక్స్ అంటే ఈ కీస్ ఆల్రెడీ లేవు కాబట్టి కొత్తగా యాడ్ అవుతాయి. D1 లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ వస్తాయి. సో మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫర్ లూప్ లోపల ప్రింట్ చేద్దాం. ప్రింట్ డి, ప్రతిసారి ఏం జరుగుతుంది, ప్రింట్ ఎక్స్ కామా డి. కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ చూడండి క్లియర్ గా, మన డిక్షనరీ వచ్చేసి ఇది, ఈ రెండు కింద పెడదాం కన్ఫ్యూజ్ లేకుండా. మన ఒరిజినల్ డిక్షనరీ ఇది, లాంగ్వేజ్, డేటాబేస్, రోల్, ఈ త్రీ ఉన్నాయి. ఇంకొక డిక్షనరీలో డెసిగ్నేషన్, ఆర్గనైజేషన్, రోల్, ఈ త్రీ ఉన్నాయి. మన ఐడియా ఏంటి, ఈ డిలో ఇవన్నీ ఉండాలి, వీటితో పాటు ఇవన్నీ కూడా ఉండాలి. సారీ, అవన్నీ ఉండాలి. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రోల్ అనేది రెండిట్లో ఉంది. రెండిట్లో ఉన్నప్పుడు మనం ఇందాక చూసాము, ఏ కి మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు లేటెస్ట్ గా ఏది ఇస్తే ఒకటి మాత్రమే స్టోర్ అయింది, మిగతాది డిలీట్ అయిపోయింది, లేదు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ ఫస్ట్ ఇందులో ఉన్నది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, మనం కొత్త డిక్షనరీలో ఉన్నది లేటెస్ట్ వాల్యూ. సో ఇది ఒకటే స్టోర్ చేసుకుంటది. అవునా కాదా, మనం ఈ కోడ్ రన్ చేసి చూద్దాం. ఇది కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫర్ ఎక్స్ ఇన్ D1 ని మనం యాక్సెస్ చేస్తుంది. D1 లో మనం ప్రింట్ ఎక్స్ అన్నాం అంటే ఏంటి, కీ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఉన్న కీ డెసిగ్నేషన్, సో ఇక్కడ డెసిగ్నేషన్ ప్రింట్ అయింది. తర్వాత డి డి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఈ డిక్షనరీ ఆఫ్ డెసిగ్నేషన్ ఆల్రెడీ ఇందులో ఉందా, లేదు. కాబట్టి డి ఆఫ్ డెసిగ్నేషన్ ఈక్వల్ టు D1 ఆఫ్ డెసిగ్నేషన్. D1 ఆఫ్ డెసిగ్నేషన్ అంటే దాని వాల్యూ మేనేజర్ వస్తుందండి. ఎందుకంటే లిస్ట్ ని ఇండెక్స్ తో ఎలా అయితే యాక్సెస్ చేస్తామో, డిక్షనరీ కీతో యాక్సెస్ చేస్తే దాని వాల్యూస్ వస్తాయి. సో D1 ఆఫ్ డెసిగ్నేషన్ అంటే ఇందులో మేనేజర్ అనే వాల్యూ ఉంది అన్నట్టు, ఫస్ట్ టైం ఇటరేషన్ జరిగినప్పుడు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత D లో ఏముందో చూద్దాం ఇక్కడ. సో లాంగ్వేజ్ పైథాన్, DB, MySQL, రోల్, డేటా ఇంజనీర్. ఇక్కడ వరకు మనం ఒరిజినల్ డిక్షనరీ, మనం ఏది ఇచ్చామో ఇక్కడ అదే డిక్షనరీ. నెక్స్ట్ D1 ఇటరేట్ చేసి అందులో డెసిగ్నేషన్ ని ఈ D కి యాడ్ చేసాము, కాబట్టి డెసిగ్నేషన్ యాడ్ అయింది ఫస్ట్ ఇటరేషన్ జరుగుతున్నప్పుడు. ఓకే, ఫస్ట్ అయిపోయింది, ఫస్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది, యాడ్ అయింది, ఇందులోకి వచ్చింది. నెక్స్ట్ టైం ఇటరేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఎక్స్ లోకి ఆర్గనైజేషన్ వస్తుంది, వస్తుందండి. ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రింట్ అయ్యింది. మనకి ఆల్రెడీ డెసిగ్నేషన్ వరకు ముందు ఫర్ లూప్ లో జరిగింది, అంటే ఫస్ట్ టైం ఇటరేషన్ జరిగినప్పుడు డెసిగ్నేషన్ మేనేజర్ వరకు అయ్యింది. సో ఇక్కడ వరకు ఆల్రెడీ ఇంతకు ముందు జరిగింది అందే. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చింది, దాని వాల్యూ TCS, సో అది ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇటరేషన్ జరుగుతున్నప్పుడు రోల్ ప్రింట్ అయింది. ఇక్కడ డి ఏది, డెసిగ్నేషన్ మేనేజర్, ఆర్గనైజేషన్ TCS. రోల్ ఆల్రెడీ ఇక్కడ చూడండి సీనియర్ డేటా ఇంజనీర్ అని వచ్చింది. ఎందుకు, ఇక్కడ వరకు రోల్ అనేది ఒక్కసారి ఓన్లీ ఫస్ట్ డిక్షనరీలో ఉంది. సో కానీ ఇక్కడ ఇటరేషన్ జరుగుతున్నప్పుడు కొత్త వాల్యూ కనిపించింది రోల్ కి, సీనియర్ డేటా ఇంజనీర్ అని. మనకి ఇప్పుడు అదే యాడ్ అవ్వాల్సింది, ఇది యాడ్ అయింది కాబట్టి ఇంతకు ముందు ఉన్న డేటా ఇంజనీర్ వెళ్ళిపోయింది. సో అలా జరుగుతుంది అనమాట డిక్షనరీ మీద. సో 2 డిక్షనరీస్ ని యాడ్ చేయాలంటే ఇలా చేయాలండి.
ఒక డిక్షనరీ మీద ఫర్ లూప్ రాస్తే ఇంకో డిక్షనరీని ఇటరేట్ చేస్తే సో మనకి ఇది 3 టైమ్స్ ప్రింట్ అయింది ఎందుకంటే మనకి లిస్ట్ లో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో నాకు అన్నిసార్లు ప్రింట్ అక్కర్లేదు, ఓన్లీ మొత్తం ఆపరేషన్ జరిగిపోయాక లాస్ట్ అవుట్పుట్ చూడాలి మనం. అంటే ఇన్ని ప్రింట్ ని బయట పెట్టేసేయాలి, ఫర్ లూప్ లోంచి బయట పెట్టేసేయాలి ప్రింట్ ని. సో చూడండి ఇప్పుడు ఫైనల్ గా మన అవుట్పుట్ ఒకటి మాత్రమే వచ్చింది. మన టార్గెట్ ఇదే, లాంగ్వేజ్ పైథాన్ డిబి సీక్వెల్, రోల్ సీనియర్ డేటా ఇంజనీర్, డెసిగ్నేషన్ మేనేజర్, ఆర్గనైజేషన్ టీసీఎస్. సో ఇదన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది అర్థమైందా అండి ఈ ఎగ్జాంపుల్? ఎస్ అర్థమైందండి, ఇక్కడ వరకు అర్థమైంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. D1 ఈక్వల్ టు ఫ్రూట్స్, ఒక 10 ఫ్రూట్స్ ఉన్నాయి అనుకుందాం. వెజీస్ ఒక 100, నెక్స్ట్ ఎగ్స్ ఒక 50. సో ఇది మనకు డిక్షనరీ 1. సెకండ్ డిక్షనరీ కూడా సేమ్ కీస్ బట్ డిఫరెంట్ వాల్యూస్. $60, ఇది 30, ఇది ఉందండి. సో ఇది ఒక డిక్షనరీ, ఇది ఒక డిక్షనరీ, 2 సపరేట్ డిక్షనరీ. మనకి అవుట్పుట్ ఏం కావాలి అంటే సో ఫ్రూట్స్ మొత్తం ఎన్ని, 2 కలిపితే 10 + 40 50, వెజీస్ 100 + 60 160, ఎగ్స్ 80. సో నా అవుట్పుట్ ఇది కావాలి. ఇది రావడానికి కోడ్ రాయాలి, పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి. సో చూద్దాం క్విక్ గా. ఇంకోటి ఫర్ లూప్ లో జిప్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి, అది తర్వాత జిప్ తర్వాత చెప్తాను. నార్మల్ గా సేమ్ మనం పైన ఎలా అయితే చేసామో అలాగే చేద్దాం ఇక్కడ కూడా. మనం కొత్త డిక్షనరీలో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఉన్న డిక్షనరీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం కొత్త డిక్షనరీ చేద్దాం. కొత్త డిక్షనరీ D ఈక్వల్ టు ఎంటీ డిక్షనరీ డిఫైన్ చేస్తాము. ఇందులో ఒక్కొక్కసారి ఒక్కొక్క కీ వచ్చినప్పుడు దానికి క్యాలిక్యులేట్ అయ్యి ఇందులో వాల్యూస్ యాడ్ అవ్వాలి. ఇలా యాడ్ అవ్వాలి, ఫ్రూట్స్ 50, వెజీస్ 160, ఇలా ఒక్కొక్కటి వాల్యూస్ యాడ్ అవుతూ రావాలి. సో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎక్స్ ఇన్, మీరు కీస్ ఇందులో కీస్ తీసుకున్నా సేమే, ఇందులో కీస్ తీసుకున్నా సేమే, రెండిట్లో ఒక సేమ్ కీసే ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎక్స్ ఇన్ D1, మన ఇష్టం అనమాట అది, మీరు ఎందులో నుంచి అయినా తీసుకోండి, సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం రాదు ఇక్కడ. ఈ డిక్షనరీలోకి యాడ్ చేయాలి, మన అవుట్పుట్ ఇందులో ఉండాలి. ఇందులో ఏముండాలి, ఫ్రూట్స్ అని రావాలి. ఈ ఎక్స్ లో ఫస్ట్ టైం ఇటరేట్ అవుతున్నప్పుడు ఫ్రూట్స్ ఉంటుంది. మనం D1 చేసిన D2 చేసిన ఫస్ట్ టైం ఫ్రూట్స్ ఉంటుంది. ఓకే, D ఆఫ్ ఫ్రూట్స్, సారీ ఫ్రూట్స్ కాదు ఎక్స్, అక్కడ ఏమొస్తే అది, ఈ ఎక్స్ లో ఏముంటే అది. D ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో అదే కీ D1 లో ఉంటుంది, అదే కీ D2 లో ఉంటుంది. D1 ఆఫ్ ఫ్రూట్స్ అంటే మనకి వాల్యూ 10 వస్తుందండి, D2 ఆఫ్ ఫ్రూట్స్ అంటే 40 వస్తుంది. సో మనకు వచ్చిన వాల్యూస్ యాడ్ చేయాలి ఇక్కడ. సో D1 ఆఫ్ ఎక్స్ ప్లస్ D2 ఆఫ్ ఎక్స్. సో ఇలా ప్రతి ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది అలాగా. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ D, ఇక్కడ కాలన్ మిస్ అయింది. చూడండి మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది, ఫ్రూట్స్ 50, వెజీస్ 160, ఎగ్స్ 80. అదే కదా మనం రావాలనుకున్నాము. సో ఇంటర్వ్యూస్ లో మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. ఇలా కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో రెండు సేమే, కాకపోతే ఫ్రూట్స్ కి బదులు ఎఫ్ ఉంటుంది సెకండ్ డిక్షనరీలో, వెజిటేబుల్స్ కి ఇవి, ఎగ్స్ కి ఈ ఉంటది. కానీ మన అవుట్పుట్ కూడా మళ్ళీ సేమ్ ఇదే రావాలన్నమాట.
అవుట్పుట్ అనేది ఇదే రావాలి, కానీ కీస్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఇందాక కీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం D1 నుంచి చేసిన D2 నుంచి చేసినా సేమే వచ్చింది. మళ్ళీ ఇదే రిపీట్ చేద్దాం ఇక్కడ. సో ఇది ఉన్నాయి. ఇప్పుడు D(x) ఇందులో ఏమీ లేవు కాబట్టి ఒకవేళ కీ ఉంటే దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది, లేకపోతే ఇన్సర్ట్ చేస్తుంది. బానే ఉంది. సో మనం ఇప్పుడు D1(x). ఎక్స్ అంటే మనం ఇక్కడ D1 చెప్పాం కాబట్టి ఫ్రూట్స్, వెజీస్, ఎగ్స్ వస్తాయి ఇందులోకి. D1 ఆఫ్ ఫ్రూట్స్, D1 ఆఫ్ వెజీస్, D1 ఆఫ్ ఎగ్స్ బానే ఉంటాయి. వీటన్నిటికీ వాల్యూస్ కరెక్ట్ గానే వస్తాయి. D2(x). D2 లో ఫ్రూట్స్ లేదు, వెజీస్ లేదు, ఎగ్స్ లేదు. దానికి బదులు జస్ట్ FVE ఉంది. సో ఇలా కీ నేమ్స్ వేరే అయినప్పటికీ కూడా వాల్యూస్ యాడ్ చేయాలి. రెండిట్లో సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎలా చేస్తామంటే, రెండు రెండు ఆబ్జెక్ట్స్ సైజు సేమే అండి. రెండు లిస్టులు అయినా, రెండు టపుల్ అయినా, రెండు స్ట్రింగ్స్ అయినా సేమ్ లెంత్ ఉన్నప్పుడు దీని లెంత్ 3, రెండింటి లెంత్ 3. సో ప్యారలల్ గా ఇటరేషన్ జరగాలి. ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కి వెజిటేబుల్స్, ఎగ్స్ కి ఎగ్స్, ఇలా ప్యారలల్ ఇటరేషన్ జరగాలి అన్నప్పుడు మనం జిప్ అనే ఫంక్షన్ వాడతాము. ఫర్ x, y ఇన్ zip of D1, D2. జిప్ అంటే ఏంటంటే రెండింటిని ఒకేసారి కంబైన్ చేసి ప్యారలల్ ఇటరేషన్ జరుగుతుంది. ఫస్ట్ D లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే, D1 లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే D2 లో ఫస్ట్, అలాగా ప్యారలల్ గా రెండిట్లో నుంచి ఒకే పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటది అనమాట. సో ఎక్స్ అంటే ఫస్ట్ దాంట్లో నుంచి తీసుకుంటుందని మీనింగ్. ఈ y అంటే సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి తీసుకుంటున్నాను మీనింగ్. ఇక్కడ మనకి ఇందులో ఏం కావాలి, మనకి అవుట్పుట్ లో ఫ్రూట్స్ అనే చూపించాలనుకుంటున్నాం. ఫ్రూట్స్ అని చూపించాలి కాబట్టి నేను ఎక్సే పెడుతున్నా. ఫ్రూట్ ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఉంది ఫ్రూట్స్ అని. సో ఫ్రూట్స్ కావాలి కాబట్టి ఎక్సే రిఫర్ చేస్తాను ఇక్కడ. సో D1 లోను D లోను రెండిట్లో ఎక్సే కావాలి నాకు. ఫ్రూట్స్, వెజీస్, ఎగ్స్. అండ్ D2 లో ఫ్రూట్స్, వెజీస్, ఎగ్స్ ఉండవు. దానికి బదులు ఏముంటది, వై ఉంటది. వై అంటే ఇందులో ఏముంటే అది FVE అని ఉంటది. వై ఫస్ట్ ఇక్కడ ఎక్సే పెట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం ఇష్యూ వస్తుందో చూడండి. ఫస్ట్ చూడండి, కీ ఎర్రర్ ఫ్రూట్స్ ఈ లైన్ లో అన్నమాట. అంటే అది ఎగ్జాక్ట్ ఎక్కడ ఎర్రర్ ఇస్తుందంటే D2 ఆఫ్ ఫ్రూట్స్. D2 లో ఫ్రూట్స్ లేదు, ఎఫ్ఏ ఉంది. ఫ్రూట్స్ దొరకట్లేదు అని చెప్తుంది. సో దానికి బదులు ఇక్కడ వై పెడతాము. చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది వై పెట్టినప్పుడు. ఇదేంటంటే ప్యారలల్ ఇటరేషన్ కోసం జిప్ వాడతాము. ఓకేనండి, ఇక్కడతో ఆపేద్దాము క్లాస్. ఏమైనా డౌట్స్ ఓకే ఉన్నాయా? అండి. అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి. ఇక్కడ సేమ్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి రెండిట్లో. రెండు డిక్షనరీస్ లో సేమ్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, సేమ్ కీసే ఉన్నాయి. కీస్ ఎగ్జాక్ట్ గా సేమ్ అండి. ఫ్రూట్స్, వెజ్జీస్, ఎగ్స్. సో డైరెక్ట్ గా మనం D1 లో కీస్ తీసుకున్నా, D2 లో కీస్ తీసుకున్నా ఒకటే. మొత్తంలో ఫ్రూట్సే ఉంటుంది, మొత్తంలో వెజ్జీసే ఉంటుంది, మొత్తంలో ఎగ్సే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమీ కీ ప్రాబ్లం రాలేదు. కానీ ఇక్కడ వేరు వేరే ఉన్నాయన్నమాట. ఇందులో వేరే కీస్ ఉన్నాయి, ఇందులోనేమో అబ్రివేషన్ ఉంది, ఇందులోనేమో ఫుల్ ఫామ్ ఉంది. కానీ మన ఇంటెన్షన్ ఏంటి, ఏ ఇక్కడ ఏం వాల్యూస్ అయినా ఉండనియండి, కీస్ ఏమైనా ఉండనియండి, ఈ నంబర్స్ యాడ్ అవ్వాలి. ఫస్ట్ పొజిషన్ లో ఉన్న నంబర్స్ యాడ్ అవ్వాలి, సెకండ్ పొజిషన్ లో ఉన్న నంబర్స్ ప్యారలల్ గా యాడ్ అవ్వాలి, థర్డ్ వి ప్యారలల్ గా యాడ్ అవ్వాలి. ప్యారలల్ గా రెండిట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండి ప్యారలల్ ఇటరేషన్ జరగాలి అంటే మనం జిప్ అనే ఫంక్షన్ వాడతాము. సో ఇందులో 2 ఎలిమెంట్స్ ఉండాల్సిన అక్కర్లేదు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఇప్పుడు 10 ఉన్నాయి అనుకోండి ఇక్కడ, అప్పుడు ఇలా 10 వేరియబుల్స్ పెడతాము. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇందులో ఇంకో 10 రాసుకుంటాము. మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి నేను 2 పెట్టాను. ఫర్ x, y ఇన్ జిప్ ఆఫ్ D1, D2 ప్యారలల్ ఇటరేషన్ కోసం. ఫస్ట్ ఈ ఎక్స్ లో ఏమొస్తుంది, ఫస్ట్ ఎక్స్ లో ఫ్రూట్స్ వస్తుంది, y లో f వస్తుంది. ఎక్స్ లో ఫ్రూట్స్, y లో f వస్తుంది. మన అవుట్పుట్ లో యాడ్ చేయాల్సింది ఏంటి, ఫ్రూట్స్ అనే చూపించాలి. కాబట్టి నేను అవుట్పుట్ డిక్షనరీకి ఎక్స్ లో ఫ్రూట్స్ ఉంటుంది కాబట్టి ఎక్సే యాడ్ చేశాను. కానీ ఈ వైలో ఎఫ్ ఉంది, ఫ్రూట్స్ అనేది కీ ఎర్రర్ వస్తుంది కాబట్టి వైలో ఎఫ్ వచ్చేలాగా ఈ వైని తీసుకున్నాను. సో D1 ఆఫ్ ఎక్స్
అంటే ఈ పొజిషన్ లో ఉన్నది వాల్యూ 10 వస్తుంది. d2 ఆఫ్ y అంటే ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూ 40. 10 ప్లస్ 40 50 అయ్యి మనకి రిజల్ట్ ఇలా 50 వస్తుంది. పారలల్ ఇటరేషన్ కోసం అండి. ఈ రెండు ఒకసారి అవ్వాలి, ఈ రెండు ఒకసారి కాంబినేషన్ రావాలి, లాస్ట్ రెండు ఒకసారి కాంబినేషన్ రావాలి అంటే సో ఫర్ సపోజ్ నాకు 100 సబ్ డేటా ఉంది D100 దాకా. ఏంటండి? సపోజ్ 100 సబ్ నాకు అట్లా రోస్ ఉన్నాయండి, D100 దాకా ఉంది. D100 దాకా ఉందా? అంటే ఇందులో ఫర్ 100 D1 వాల్యూస్ D2 ఉన్నాయనా? అవును, D1 D2 ఓకే. అలాగే నాకు D50 దాకా ఉంది అనుకోండి. సో సేమ్ ఇలాగే ప్రాసెస్ చేస్తామండి. చేయొచ్చండి. D1 అలా X కానీ D2 Y. ఫైల్స్ ని హ్యాండిల్ చేసినప్పుడు సో ఇప్పుడు మనకి ఒకటి జస్ట్ D1 D2 కాబట్టి రెండు డిక్షనరీస్ ని ఇలా జిప్ చేసి యాడ్ చేసేసాము. కానీ ఆ చాలా ఉన్నాయి అనుకోండి, చాలా ఉన్నాయి ఓకే అనుకున్నప్పుడు పాండాస్ డేటా ఫ్రేమ్ వాడతాము. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తానండి. ఓకే అండి. జిప్ రేపు సో ఇంకా మన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు ఇప్పుడు ఒక కాల్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.